క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినమున నయోమి యొక్క జీవితాన్ని గురించి మనం విందాం. పరిశుద్ధ గ్రంథములో ఋతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. పిల్లరా, మీరు విన్నారు కదా, దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. యోదా దేశపు బెత్లెహేము అని రాయబడ్డది. యోదా అనగా స్తుతి, బెత్ అనగా ఇల్లు లేక మందిరం, లెహెం అనగా రొట్టె హిబ్రూ భాషలో. ఇదే పదము ఆదికాండం 28వ అధ్యాయంలో కనబడుతుంది. బెత్ అనగా మందిరము, ఎల్ అనగా దేవుడు అని ఉంది. బేతేల్ అనగా దేవుని మందిరం అన్న పదాన్ని అక్కడ యాకోబు ఉపయోగించారు. అదే పదం ఇక్కడ బెత్ లెహేం అన్నాడు, రొట్టెల ఇల్లు. యోదా అనగా స్తుతి. దేవుని బిడ్డలారా, యోదా దేశపు బెత్లెహేము దేన్ని సూచిస్తుందంటే స్తుతి కలిగినటువంటి స్థలము, రొట్టెల ఇల్లు. ఇది మందిరానికి సూచన. మందిరములో స్తుతి ఉంటుంది, ఇక్కడ జీవాహారం ఉంటుంది. మీరు బాగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో జీవాధిపతి అయిన దేవుడు చాలా ఆధ్యాత్మిక విషయాలు మనకు బయలుపరుస్తాడు. అయితే అప్పుడప్పుడు మందిరములో బాధ రావచ్చు, ఇబ్బంది కలగవచ్చు. అంత మాత్రము చేత స్తుతిని, జీవాహారమైన రొట్టెల ఇంటిని, మందిరాన్ని విడిచి వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది. నయోమి జీవితం ఏ రీతిగా ఉందో, మరి నీ జీవితం ఏ రీతిగా ఉందో పరిశీలించుకో ఒకసారి. అయితే నయోమి భర్త అయిన ఎలిమెలెకు తన భార్య అయినటువంటి నయోమిని, తన ఇద్దరు కుమారులైన మహల్లోను కిల్లోని వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు వెళ్ళిపోయాను. ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ గ్రంథములో యోదా దేశానికి తూర్పున మృత సముద్రం ఉంటుంది, మృత సముద్రానికి తూర్పున మోయాబు ఉంటుంది. మరొక మాట చెప్తాను వినండి. యోదా దేశానికి తూర్పుగా మృత సముద్రం ఉంటుంది, మృత సముద్రం అవతల తూర్పుగా మోయాబు ప్రాంతం ఉంటుంది. ప్రియులారా, ఇతడు తన భార్యని, తన ఇద్దరు బిడ్డలను వెంటబెట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోతున్నాడు. దేవుడిని ఏమైనా ప్రార్థించాడా? ప్రభుని అడిగాడా? ఏదో బ్రతకాలని వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఏదైనా శోధన మన జీవితంలో వచ్చిన వెంటనే రొట్టెల ఇంటికి సూచనగా ఉన్న మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాం. నయోమి, నీవేం సంపాదించావని నయోమిని అడగండి. నయోమి చెప్తుంది నీ జీవితంలో. నయోమి జీవితంలో 5 ఆత్మీయ సత్యాలు మనం కనుగొనవచ్చు. కొంచెం డెప్త్గా వాక్యాన్ని వింటే ఆమె జీవితంలో కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఎలిమెలెకు దేవునికి ఏమైనా ప్రార్థన చేసి దేవుని అనుమతిని తీసుకొని అతడు మోయాబు దేశానికి వెళ్ళాడా? దేవునికి ప్రార్థించడం లేదు, దేవుడిని అడగను లేదు. కానీ తన సొంత నిర్ణయం చేత తన భార్య బిడ్డలు తీసుకెళ్ళిపోయాడు. ప్రార్థించని నీ పయనం చివరాఖరికి నీ ముగింపు సరిగా ఉండదు. ఈ జీవితంలో ప్రార్థన ఎంత విలువైందో ఈ నయోమి జీవితం ఒక మాదిరికరంగా ఉంటుంది. ఎలిమెలెకు ప్రార్థించకుండానే సొంత నిర్ణయం తీసుకెళ్ళిపోతున్నాడు.
మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును, అడుగు ప్రతివాడును పొందును అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనాన్ని గమనిస్తే, నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును అన్నాడు. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 15వ వచనంలో అంటాడు, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనన్నాడు ప్రభువారు. దేవుని బిడ్డలారా, ఆపత్కాలమున దేవునికి మొరపెట్టండి, దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎలీమెలెకు జీవితంలో ప్రార్థన లేదు, మరి నీ జీవితంలో ప్రార్థన ఉందా? ఎలీమెలెకు తన జీవితంలో ప్రార్థన అనుభవం లేదు. నువ్వు నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యం నెంబర్ 1, ప్రార్థించి దేవుడిని కనుక్కొని బయలుదేరాడా? లేదు. ఈ మొదటి 5 విషయాల్లో మొదటి విషయం, అతడు సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు, కానీ ప్రార్థించి దేవుడిని అడిగినవాడు కాదు. దేవుని బిడ్డలారా, ప్రభువాక్యంలో జీవాధిపతి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు. సొంత నిర్ణయం తీసుకొని తను వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకులు గొన్ను, యెహోవాను ఆశ్రయించి వారికి ఏమేలు కొదవై ఉండదు అన్నాడు. దేవుడిని ఆశ్రయించిన బిడ్డలకి ఎవరికి ఏది కొదవై ఉండదు అన్నాడు ప్రభువాక్యంలో. మంచి గోధుమలతో నేను నిన్ను పోషించదును, కొండ తేనెతో తృప్తిపరిచేదను అన్నాడు దేవుడు. దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను సమృద్ధిగా పోషించే దేవుడు ఆయన. విశ్వసించువాడు కలవరపడ్డు అన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నాడు. ప్రియులారా, తన జీవితంలో ఎలీమెలెకు ప్రార్థన లేకుండానే వెళ్ళిపోతూ ఉన్నాడు. సొంత నిర్ణయం వలన నీ జీవితం ఏం సంపాదించావు? వెళ్ళిపోయాడు. తన భార్య, 2 బిడ్డలను మహల్లోని కిల్లోని వెంట పెట్టుకుని. 2 మీరు బాగా గమనించండి. మొదటి విషయం ప్రార్థన చేయాల. రెండోది, మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎలీమెలెకు కొద్ది దినములైన తర్వాత అతడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అన్నది బైబిల్ గ్రంథంలో రాయబడ్డా. అయితే అతడు చనిపోయిన తర్వాత వారు ఇంచుమించు, ఋతు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత అంటాడు. ఎన్ని సంవత్సరాలు? మీరు బాగా గమనించండి. ఈ మాట మీ హృదయం అనే పలక మీద రాసుకోనండి. నేను మరొక మారు చెప్తున్నా, వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత, 10 సంవత్సరములు అన్న ఆ మాట నీ హృదయం అనే పలక మీద రాసుకో. దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారి జీవితంలో 10 సంవత్సరములు అన్నది గ్యారెంటీ. దేవుడిని వదిలిపెట్టిన వాళ్ళ జీవితంలో ఎవరైనా 10 సంవత్సరముల్లో వాళ్ళ జీవితం అస్తవ్యస్తమైపోతుంది. 10 సంవత్సరాలే నీ బ్రతుకు బోర్లబడ్డానికి 10 ఏళ్ళే టైం ప్రభువును వదిలిపెడితే. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. తన భర్త చనిపోయాడు, కానీ ఆమె తన 2 బిడ్డలను తీసుకొని తిరిగి యోధా దేశానికి రాలా. ఆమె అక్కడే, తన భర్త చనిపోయినా అక్కడే తన బిడ్డలిద్దరిని మహల్లోను కిల్లోని వెంట పెట్టుకొని తిరిగి రాలేదు, కానీ అక్కడేనే వాసం ఉంది. ఇంచుమించు 10 సంవత్సరములు వాళ్ళు అక్కడ నివసించిన తరువాత ఎవరిని వివాహాలు చేసుకున్నారు? మోయాబు స్త్రీలను వివాహాలు చేసుకున్నారు. ద్వితోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, అమ్మోనీయుడినే కానీ మోయాబీయుడినే కానీ 10వ తరము వాడైనను యెహోవా సమాజములో చేర్చబడకూడదు అన్నాడు దేవుడు. యెహోవా సమాజంలో చేరకూడదని దేవుని వాక్యంలో రాయబడ్డది. 10వ తరము వాడైన అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ 10వ తరము వాడైనా కూడా ఇశ్రాయేలు సమాజంలో చేరకూడదు అన్నాడు. కానీ ఈ మాట 613 ఆజ్ఞల్లో రాయబడ్డది. యోధా దేశపు బెత్లెహేములో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆ మాట. కానీ ఆజ్ఞ అతిక్రమే పాపం.
ఆమె దేవుని వాక్యానికి విరుద్ధమైన వివాహం చేస్తుంది. ఒకటి, ప్రార్థన చేసి వాళ్ళు రాలా. రెండు, దేవుని వాక్యానికి విరోధమైన వివాహాన్ని చేస్తున్నారు. హెబ్రీ పత్రిక 13:4 అంటాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు. ఒక సీఎం గారు ఒక వివాహానికి వస్తే అది ఘనమైనది ఎంచబడుతుంది. కానీ సీఎం కంటే గొప్పవాడు సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడు. ఈ లోకంలో ఆయన కంటే గొప్పవారు ఎవరూ లేరు. అలాంటి జీవాధిపతి అయిన దేవుడు ఆ వివాహానికి రాలేదు అంటే అది ఎలా ఘనమైనది అవుతుంది? ఆ వివాహానికి ఆయన రాలా, ఆ వివాహంలోనికి దేవుడు రాలా, అది ఏ రీతిగా ఘనమైన వివాహం అవుతుంది? దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనములు అంటాడు, 2వ అధ్యాయం 2వ వచనములు అంటాడు, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి అని రాయబడ్డది. దేవుని బిడ్డలారా, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి అని రాయబడ్డది. యేసు ప్రభు వారు వచ్చిన వివాహము ఘనమైనదిగా ఎంచబడుతుంది. మరి మహల్లోను కిల్యోను ఇద్దరూ కూడా మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్నారు. కానీ అక్కడ దేవుడు లేడు. సరే, నయోమి ఏమైనా యోధా దేశంలో మా బంధువులు ఉన్నారు, వాళ్ళందరినీ వివాహానికి పిలుద్దామని ఎవరికైనా పత్రికలు ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఆహ్వానించలేదు అంటే ఆజ్ఞ అతిక్రమ పాపం వాళ్ళందరికీ తెలుసు. మోయాబీయుడే కానీ అమ్మోనీయుడే కానీ 10వ తరం వాడు యెహోవా సమాజంలో చేరకూడదు అన్నమాట వాళ్ళకి తెలుసు. యూదులు 13 సంవత్సరాలకే ధర్మశాస్త్రం అంతా కూడా అవపోసన పడతారు. దేవుని బిడ్డలారా, నయోమి యొక్క ఇద్దరు కొడుకులకు కూడా ధర్మశాస్త్రం తెలుసు. నయోమికి ధర్మశాస్త్రం తెలుసు, మహల్లోనికి ధర్మశాస్త్రం తెలుసు, కిల్యోనికి ధర్మశాస్త్రం తెలుసు, ఎలీమెలెకుకి ధర్మశాస్త్రం తెలుసు. కానీ ఎలీమెలెకు అప్పటికే చనిపోయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు లేని వివాహాలు, దేవుడు లేనటువంటి మీ వివాహం ఘనమైనది కాదు. మీ జీవితాల్లో కూడా ఒకవేళ మీ వివాహముల్లో ప్రభువారు వస్తున్నారా? మీ వివాహం ఘనమైనది అవ్వాలంటే దేవుని వాక్యానుసారంగా మీ వివాహాలు చేయండి. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అన్నాడు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుకి ఏమి సంబంధం అన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, వాక్యమును డెప్త్గా వినగలిగితే, లోతుగా దేవుని వాక్యాన్ని వినగలిగితే, అతడు ప్రార్థించి బయలుదేరలేదు. 2, వారి వివాహములోనూ దేవుడు లేడు. వివాహమైన తర్వాత వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత, ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరములు వారు అక్కడ నివసించిన తర్వాత మహల్లోను కిల్యోను ఇద్దరు చనిపోయారు. మహల్లోను కిల్యోను ఇద్దరు చనిపోయారని రాయబడ్డది. 1, ప్రార్థనా జీవితంతో వారు బయలుదేరలా. 2, వారి వివాహములు దేవుడు లేడు. 3, వారి కుటుంబానికి కాపుదల లేదు. నువ్వు మోయాబుకి వెళ్ళిన తర్వాత దేవుని కాపుదల ఉందంటారా? లేదు. దేవుని వాక్యంలో దేవాతి దేవుడు అంటాడు, 121వ కీర్తన 4వ వచనములు అంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని రాయబడ్డది. దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యములో దేవాతి దేవుడే అంటున్నాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనములు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అన్నాడు. కాపుదల లేదు. 91వ కీర్తనలు అంటాడు, నీకు అపాయమేమి రానే రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదన్నాడు. కాపుదల లేదు. 3, 1, ప్రార్థన లేదు. 2, వారి వివాహముల్లో దేవుడు లేడు. 3, వారి కుటుంబములో కంచె కాపుదల లేదు. నీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకో, నీ కుటుంబానికి కంచె ఉందంటారా? మీ కుటుంబానికి దేవుని కాపుదల ఉందంటారా? మీ జీవితం ఏ రీతిగా సాగుతుంది? మీ బ్రతుకు ఏ రీతిగా ఉంది? ఒక్కసారి పరిశీలించు. దేవుని వాక్యములు అంటాడు, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనములో ఒక మాట అంటాడు,
నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అన్నాడు. ప్రియులారా, ఎలాగుంటాడంట దేవుడు? మీరు బాగా అర్థం చేసుకోనండి. ఎలాగుంటాడంట? నువ్వు కట్టేటువంటి గోడల వలె కాక, నువ్వు కడుతున్నటువంటి సిమెంటుతో కట్టేటువంటి గోడలుగా కాక, జకర్యా 2:5 చెప్పిన మాట, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అన్నాడు. దుష్టుడు లోపలికి రాకుండాన్నట్లుగా దేవుడు అగ్ని ప్రాకారముగా నీ ఇంటి చుట్టూ ఉంటాడు. నీకుందా కాపుదల? నయోమి జీవితంలో స్టెప్ బై స్టెప్ నువ్వు గమనిస్తే కాపుదల కూడా లేదు. ఇప్పుడు హోషేయ గ్రంథములు అంటాడు, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడితో సమానం అన్నాడు. దేవుని కాపుదల నీకు లేకపోతే సాతాను నిన్ను ముడతాడు. దేవుని బిడ్డలారా, వాక్యములు జీవాధిపతి అయిన దేవుడు అంటున్నమాట. నీ జీవితం ఎలాగుంది? దేవుని కాపుదలలో నీవు ఉన్నావా? 3 విషయాలు చెప్పాను. 1, ప్రార్థన జీవితం లేకుండా ప్రయాణం కొనసాగించారు. 2, వారి వివాహంలో దేవుడు లేడు. 3, వారికి కంచె కాపుదల కూడా లేదు. అందుకనే మహల్లోను కిల్యోను ఇద్దరూ చనిపోయారు. 4వ విషయం చెప్పనా? వారి వివాహ వ్యవస్థలో దేవుడు లేడు కనుక వారికి సంతానం లేదు. దేవుని బిడ్డలారా, వారు గొడ్రాండ్రుగా ఉన్నారు. మహల్లోను భార్య అయినటువంటి రూతు జీవితంలో కానీ, కిల్లోను భార్య అయినటువంటి ఓర్పా జీవితంలో వారి గర్భాలు మూయబడ్డాయి. ఇదే మాట 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములు అంటాడు, హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు అతడు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను అన్నాడు. అయితే యెహోవా ఆమె గర్భమును మూసివేసెను. మూసిన గర్భం తెరవబడాలన్నా, తెరవబడిన గర్భం మూయాలన్నా అది దేవుని వశములో ఉంది. దేవుని బిడ్డలారా, మీరు వాక్యాన్ని గమనించండి. మీరు గొడ్రాళ్ళు అవ్వడానికి కారణం ఎవరు? దేవునికి విరోధమైన నడక, దేవునికి విరోధమైన మీ ప్రవర్తన, దేవునికి విరోధమైన నీ జీవితం, దేవునికి విరోధముగా మీరు చేసిన కార్యములను బట్టి మీరు గొడ్రాళ్ళుగా మిగిలిపోయారు. సంతు లేకుండా కారణం, యెహోవా వారికి సంతు లేకుండా చేశాను. దేవుని బిడ్డలారా, జీవితంలో ఎంత నయోమి నష్టపోయింది. మీరు బాగా గమనించండి. నయోమి జీవితం, 2 కోడళ్ల జీవితంలో బిడ్డలు లేనటువంటి స్థితి. అయితే 113వ కీర్తన చివరి 2 వచనాలు అంటాడు, ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గలగల తల్లిగా చేయును అన్నాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారులు కలిగిన తల్లిగా ఆయన చేస్తానన్నాడు. నీకు సంతానం లేకపోతే ప్రభుకు ప్రార్థించు. నీ భక్తి జీవితమును బట్టి దేవుడు సంతానం ఇస్తాడు. ప్రియులారా, నీ జీవితం ఎలాగుంది? నీ పరిస్థితి ఎలాగుంది? ఇన్ని పరిస్థితుల్లో నయోమి చివరాఖరికి నయోమి జీవితాన్ని ఒక్క మాట, నీ జీవితంలో ఒక్క ప్రశ్న వేస్తాను. 10 ఏళ్లలో తన జీవితం బోల్తా పడింది. 10 సంవత్సరాలు నీ జీవితంలో గుర్తుపెట్టుకో. ప్రభుని వదిలిన 10 సంవత్సరాల లోపల నీ జీవితం ఇక సర్వనాశనం అయిపోతుంది. ప్రభుని వదిలిపెట్టవద్దు. దేవుడిని విడిచిపెట్టిన వారి జీవితంలో 10 సంవత్సరముల లోపల వాళ్ళ బ్రతుకులు బోల్తా పడిన బ్రతుకులు లోకంలో ఎంతోమంది ఉన్నారు. దేవుడిని విడిచినటువంటి వారి జీవితం 10 ఏళ్లలో నాశనం అయిపోతుందని బైబిల్ చెప్తుంది. ఇది నా సొంత మాట కాదు ప్రియులారా, ఇది నా సొంత మాట కాదు, దేవుని వాక్యం చెప్పింది. కేవలం 10 సంవత్సరాలే దేవుడిని వదిలిపెడితే. అయితే దేవుని వాక్యములో మనం జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ గ్రంథములో నయోమిని ఒక్క మాట అడిగితే ఏం చెప్తుంది? నయోమి ఏమి సంపాదించావు? నయోమిని అడిగితే నేనేమి సంపాదించలేదు. నయోమి చెప్పగలిగిన ఒక్క మాట, నేను దేవుని విడిచి వెళ్ళినందువలన నేనేమి సంపాదించానంటే 3 సమాధులు సంపాదించా. ఏదో బ్రతకాలని వెళ్ళింది, బ్రతకలేక అక్కడ తన బిడ్డల్ని, తన యొక్క కుమారుల్ని, సమాధులు మాత్రమే మిగిలాయి. తను ఏమి సంపాదించుకుంది?
సమాధుల్ని సంపాదించుకుంది. నయోమి, ఏమి సంపాదించుకున్నావు నయోమి? నీ జీవితంలో ఏమి సంపాదించుకున్నావంటే, నేను సమాధుల్ని సంపాదించుకున్నానని చెప్తుంది. ఇంకేం చెప్తుంది? నీ జీవితంలో నీవేం సంపాదించుకుంటున్నావు? దేవుని వాక్యం అడుగుతుంది, ఏమి సంపాదించావని అడిగితే నీవేమని సమాధానం ఇస్తావు? దేవుడిని వదిలిపెట్టి వెళ్ళే వారి జీవితంలో ఏమి సంపాదించావని అడిగితే వాళ్ళు చెప్పేది ఏముండదు, సమాధుల్ని సంపాదించడం తప్ప. నయోమి జీవితంలో ఒక్క మాట అన్నది, నేను సమృద్ధి గల దాన్నై వెళ్ళి తిని రిక్తురాలనై తిరిగి వచ్చి తిని అన్నది. సర్వశక్తుడు నాకు అన్యాయము చేసినని చెప్పింది. చెడ్డ సాక్ష్యం, దేవుడిపైన నిందలు వేసేసింది. సర్వశక్తుడు నాకు అన్యాయము చేసినని సాక్ష్యం ఇస్తుంది. నేను సమృద్ధి గల దాన్నై వెళ్ళి తిని రిక్తురాలనై తిరిగి వచ్చి తిని అన్నది. యెహోవా నాకు విరోధి ఆయను అన్నది. దేవుడి మీదే చెడ్డ సాక్ష్యాన్ని పలుకుతుంది. నీ సొంత నిర్ణయాలు తీసుకొని, నీవు సొంత నిర్ణయములు తీసుకొని నీవు దేవుని పైన నిందలు వేయబాకండి. దేవుడు చెప్పాడా వెళ్ళమని? ప్రభువారు ఏమైనా నీకు బోధించాడా వెళ్ళమని? లేదే. యోధా బెత్లెహేములో ఉన్నవారు ఎవరైనా చనిపోయారా? కొంచెం కష్టం వారు అనుభవించినా ఎవరిని కూడా సాతాను ముట్టలేదు. కానీ యోధా బెత్లెహేముని విడిచి వెళ్ళిపోయిన నీ జీవితంలో ఏమి సంపాదించావు? ఏమి సంపాదించావు నయోమి అంటే, దేశం కాని దేశములో, మోయాబు దేశములో పితరుల స్వాస్థ్యములో చేర్చబడ ఆ సమాధులు, పితరుల స్వాస్థ్యములో చేర్చబడలేదు ఆ సమాధులు. ఎక్కడో మోయాబు దేశం, శత్రు దేశములో సమాధులు ఉన్నాయి. ఏమి సంపాదించలేక వచ్చింది. నీ జీవితం ఎలాగుంది? ఒకసారి లోతును గురించి జ్ఞాపకం చేసుకుంటే, లోతు నువ్వేమి సంపాదించావు? లోతును ఒక్కమారు అడగండి, లోతును ఒక్కసారి అడగండి, లోతు నీవేమి సంపాదించావు? లోతు అంటే, నేనేమి సంపాదించలేదు, బూడిద సంపాదించాను అంటాడు. లోతు జీవితంలో సంపాదించింది కేవలం బూడిదే. ఏ పశువుల కాపరుల కొరకైతే ఆయన అబ్రహాముని విడిచి వెళ్ళిపోయాడో సొదొమ ప్రాంతానికి, ఏ పశువుల కొరకైతే, ఏ పశువుల కాపరుల కొరకైతే, ఏ ఆస్తి కొరకైతే, ఏ గొర్రెల కొరకు, ఏ గొడ్లు కొరకు, ఏ మేకమందులు, ఏ వాటి కొరకు, ఏ ఒంటెలు, ఏ గాడిదల కొరకై అబ్రహాముని విడిచి వెళ్ళిపోయాడో, సొదొమ పట్టణానికి వెళ్ళిన తర్వాత సొదొమ పట్టణంలో అతడు మొదట సొదొమ గవిని దగ్గర ఉన్నాడు. తన గుడారం సొదొమ గవిని దగ్గర వేశాడు. తర్వాత సొదొమ లోపలికి వెళ్ళిపోయాడు. అయితే తన జీవితంలో సొదొమని విడిచి వచ్చే సమయాన నీవేమి సంపాదించావు లోతు అని అడిగితే, నేను బూడిదను సంపాదించాను అని మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే పశువులు బూడిదైపోయాయి, పశువుల కాపరులు బూడిదైపోయారు, తన ఆస్తి అంతా బూడిదైపోయింది, తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. నీవేమి సంపాదించావు? నీ జీవితంలో నయోమి ఎలాగుందో, లోతు తన జీవితంలో కూడా తనకు మిగిలింది కేవలం బూడిదే. దేవుని బిడ్డలారా, మరి నీ జీవితం ఎలాగుంది? ఈ రాత్రి వాక్యం వింటున్నా నీ జీవితంలో నీవెలాగున్నా ఒకసారి పరిశీలించు. నీ జీవితాన్ని ఒక్కమారు పరిశీలించు. ప్రభువా, నువ్వు లేని బ్రతుకులో నేను ఏది సంపాదించలేను ప్రభువా, నువ్వు నాతో ఉంటే చాలు ప్రభువా, నాకు ఏది అక్కర్లేదు ప్రభువా. ఆయన మందిరంలో నీకు నీవుంటే నాకు చాలు ప్రభువా అని ప్రభు సన్నిధానంలో ఎవరికి వారుగా ప్రభుని విడిచి, దేవుని మందిరముని విడిచి, రొట్టెల ఇంటిని విడిచి, స్తుతి అనబడినటువంటి దేవుని సన్నిధానాన్ని విడిచి నువ్వు వెళ్ళిపోయి సంపాదించేదేమీ లేదు. కనుక ఇప్పుడు ఈ క్షణమందు ప్రభువా దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభు సన్నిధానంలో ఎవరికి వారుగా ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు కొనసాగదాం. మనం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం.